హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మొన్న చేసిన స్టాక్ మార్కెట్ వీడియోని 14 లక్షల మంది చూశారు. నాకు మీరు చూడడం వల్ల 4 లక్షల రూపాయలు వచ్చాయండి. సో ఆ 4 లక్షల రూపాయలకి ఇంకో 2 లక్షల రూపాయలు యాడ్ చేసి 6 లక్షలతో 10 ఐఫోన్లు కొని అయితే మీకు ఇవ్వబోతున్నాను. పూర్తిగా వీడియో చూడండి. ఎలాగ ఇస్తాను, ఎప్పుడు ఇస్తానో అన్నీ చెప్తాను. ఫస్ట్ వీడియోకి ఒక లైక్ కొట్టి వీడియోని అయితే కంటిన్యూ చేయండి. మొన్న చేసిన వీడియో చాలా అందరికీ నచ్చింది. సార్ బాగుంది సార్, మీరు చెప్పింది చాలా ఈజీగా ఉంది. షేర్ మార్కెట్ అంటే ఏటో చెప్పారు, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏటో చెప్పండి అన్నారు. స్టాక్ మార్కెట్ మీద ఇప్పుడు వీడియో చేయబోతున్నాను. మీ అందరికీ చెప్పాను, నిజాయితీగా కోటీశ్వర్లు అవ్వాలంటే ఏకైక మార్గం స్టాక్ మార్కెట్ అండి. ప్రస్తుతం మార్కెట్ కుప్పకూలిపోయింది. ఎంత కుప్పకూలిపోయింది అంటే కోవిడ్ టైంలో ఎలాగైతే మార్కెట్ ఉందో ఇప్పుడు ఆ స్థాయికి వచ్చేసింది. మీ అందరికీ తెలిసి ఎందుకో విదేశీ పెట్టుబడులు లక్షల కోట్లలో తీసేయడం వల్ల ఇదైతే ఇప్పుడు మార్కెట్ కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణమైతే అది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నేను స్టాక్ మార్కెట్లో ఒక 12 షేర్లలోని ఈ 6 లక్షల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తాను. మీకు అర్థం అవుతుంది. స్టాక్ మార్కెట్ మీద, షేర్ మార్కెట్ మీద చివరాఖరి వీడియో ఇంకా చేయనండి, మర్చిపోకుండా పూర్తిగా చూడండి. మొన్న షేర్ మార్కెట్ గురించి చాలా ఈజీగా చెప్పాను. అట్టుపండు ఒలిచినట్లు చిన్నపిల్లడు కూడా అర్థమైంది. నా ద్వారా దగ్గర ఒక 10,000 మంది దాకా షేర్ మార్కెట్కి ప్రభావితులు అయ్యి ఎంటర్ అయ్యారు. దేశానికి చాలా ఉపయోగం, ఎందుకంటే మార్కెట్ కుప్పకూలిపోయింది. ఈ 10,000 మంది తలా 1,00,000 రూపాయలు, తలా 5,000, తలా 10,000, ఏదో 1 కోటో 2 కోట్లు 3 కోట్లు భారతదేశం యొక్క స్టాక్ మార్కెట్లో నా తరపు నుంచి నేను దేశానికి సేవ చేసిన వాడిని అయ్యాను. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, ఇప్పుడు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా అన్వేషణ టూర్స్ అండ్ ట్రావెల్ కంపెనీ పెట్టాను. నేను పెట్టి విశాఖపట్నంలో నా దగ్గర ఉన్న 1 కోటి రూపాయలతో ఒక ఆఫీస్ తీసుకొని ఒక 10 మంది స్టాఫ్ని పెట్టి ఒక 10